మా ఊరి చెరువులో చేపలు తెచ్చి అవి ఆయన క్లీన్ చేస్తున్నాడు. అసలు ఈ చేపల పులుసు ఎందుకు పెడుతున్నానో వినండి. మా ఇంటమ్మటి అమ్మాయి చేపల పులుసు చేయమంటే యూట్యూబ్లో చూసి 10 నిమిషాలలో చేపల పులుసు రెడీ చేసి ఆడేసింది. వాళ్ళ అత్తగారు ఇదేంటే ఈ కూర అని అడిగిందట. అప్పుడు ఆ అమ్మాయి ఏం చెప్పింది, యూట్యూబ్లో చూసే చేశాను నేను, వాళ్ళ కూర మంచిగానే ఉందిగా, ఇదెందుకు మంచిగా ఉండదు అన్నదట. ఆ తర్వాత ఏం జరిగిందో చెప్తా చూడండి. ఆయన చేపలు రుబ్బేలోపు నేను అల్లం గ్రైండ్ చేస్తున్నాను. ఆ తర్వాత ఉల్లిపాయలు తరిగి పెట్టుకుంటాను. ఈ ప్రాసెస్ ఒక 5 నిమిషాలు పడుతుంది. ఈలోపు ఆయన చేపలు క్లీన్ చేసేసాడు. కాకి చూడండి ఎంత ఆరాట పడుతుందో. చేపలు రుద్దుతుంటే వచ్చి చూస్తుంది అది. చూశారా ఎంత ఆరాట పడుతుందో అది. ఈలోపు నేను స్టవ్ దగ్గరికి వచ్చేసాను. ఈ ప్రాసెస్ అంతా ఒక అర్ధగంట పడుతుంది అవన్నీ క్లీన్ చేసే వరకు. 3 స్పూన్ల ఆయిల్ వేశాను. అవి కొద్దిసేపు కాగాలి. అది కాగాక ఉల్లిపాయలు వేస్తున్నాను. అవి కొద్దిసేపు మగ్గాలి. ఒక 2-3 నిమిషాలనే పట్టింది అవి మగ్గటానికి. ఈలోపు కొంచెం పసుపు వేస్తున్నాను. అది కొంచెం నూనెలో మగ్గాలి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉంచేస్తాను. స్టవ్ మీడియంలో పెట్టుకోండి, లేకపోతే తాలింపు మాడిపోతుంది. అవి కాగిపోయాయి, వేగినవి. ఇప్పుడు చేప ముక్కలు వేస్తున్నాను. ఆ చేప ముక్కలు కొద్దిసేపు నూనెలో ఫ్రై అవ్వాలి. ఒక 5 నిమిషాలు పడుతుంది. అవి గంటెతో అటు ఇటు అంటే చిరిగిపోతాయి. అందుకని కొంచెమంతా అలా అనుకొని మళ్ళీ మూత పెట్టి కొద్దిసేపు మగ్గనివ్వాలి. కొంచెం మగ్గిపోయినవి. ఇప్పుడు కొంచెం అల్లం వేసుకోవాలి. కొంచెమంతా అల్లం వేసుకొని అవి కొద్దిసేపు అటు ఇటు అనుకొని మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఒక 10 నిమిషాలు పడుతుంది అవి మగ్గిపోవటానికి. 10 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసుకొని చింతపండు రసం పోసుకోవాలి. కేజీకి తగ్గట్టు కేజీకి, అర కేజీ తగ్గట్టు అర కేజీకి పోసుకోవాలి చింతపండు. అవి కొంచెం కాగాక చేపల పులుసు కోసం ఒక లోటా నీళ్ళు పోసాను. అవి ఆ నీళ్ళల్లో ఉడకాలి కదా, అందుకోసం. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకబెడదాం. ఇప్పుడు కొంచెం కారం వేసుకోవాలి. కారం ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు, తక్కువ తినే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి తగ్గట్టు చూసుకొని వేసుకోండి. నేనైతే 2 స్పూన్లు వేసాను, 1 స్పూను ఉప్పు వేసాను. మీరు రుచికి తగ్గట్టు వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలి. ఉడికిపోయింది కొద్దిసేపు. ఆ అమ్మాయి ఏం చేసిందో తెలుసునా, చెప్పటం మర్చిపోయా. ఏమిటి, యూట్యూబ్లో చూసి వాళ్ళు 10 నిమిషాలలో వండి ఆడబెట్టారు, నేను 10 నిమిషాలలో వండి ఆడబెట్టాను. వాళ్ళ కూర మంచిగా ఉంది, నా కూర మంచిగా లేదా అని అందట. అవి ఎట్టుంది వాళ్ళ కూర అంటే, వాళ్ళు తీసి చూపించారు. వాళ్ళు ఎట్లా అంటే మంచిగానే ఉంది, ఉడికింది కానీ చూపించారు వాళ్ళు. ఇది ఎందుకు ఉడకలేదని అమ్మాయి అందట. అందుకోసమే మనం యూట్యూబ్లో పెట్టేటప్పుడు
ఒక 10 నిమిషాలు అర్ధగంట అయితే ఉడికిద్దని చెప్పుకోవాలి మనం. మనకంటే ఈ లెంత్ ఉండదు కాబట్టి ఒక పావుగంట 10 నిమిషాలలో మనం పెట్టాలి కాబట్టి మనం పెట్టేస్తున్నాం. అంతేగాని పాపం తెలియని వాళ్ళు ఏం చేస్తారు, 10 నిమిషాలలో కూర ఉడికిస్తున్నారు. కొంచెం మసాలా వేసాను, కొద్దిసేపు మూత పెట్టాను. మళ్ళీ ఆ తర్వాత కొంచెం మెంతిపిండి వేసుకోవాలి, చేపల పులుసు టేస్ట్ వస్తుంది. కూర ఉడికిపోయింది. ఇదంతా కావడానికి ఒక 30 గంట పట్టింది కూర ఉడకటానికి. మూత పెట్టేసుకుంటున్నాను. ఉడికిన తర్వాత చూపిస్తాను, చూడండి. చూసారా పులుసు జ్యూసీగా కూర ఎలా ఉందో? పులుసు, చేపల పులుసు ఇలా చేసుకోవాలి. ఇలా తయారు కావడానికి ఆనంగానంగా ఒక గంట పడుతుంది. ఒక 10 నిమిషాలలో కూర ఎట్లా ఉడికిద్ది అనుకుంటున్నారు మీరు? ఇలా చూపిస్తే 10 నిమిషాలలో ఉడికింది అనుకుంది ఆ అమ్మాయి. పాపం ఏం చేస్తుంది? కానీ ఒక అర్ధగంట 30 గంట పట్టిద్ది ఆ అమ్మాయికి తెలియదు పాపం. ఏముంది, అన్ని తాలింపులు వేసింది, అన్ని కారం వేసింది, ఉప్పు వేసింది, దించింది, అడబెట్టేసింది, అన్నీ వేసింది. కానీ ఉడికే ప్రాసెసే ఆ అమ్మాయికి తెలవలేదు. మనం చెప్పాలి.